వెల్కమ్స్ టు అమ్మమ్మస్ నానీస్ కోలం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి వేయిస్తున్నానండి. పచ్చిమిర్చి నిన్న చట్నీలో ఎన్ని వేసావు అని అడిగాడు. 4 అంటే 4 ఎందుకు 2 వేయి అన్నాడు. ఈరోజు 3 వేసానండి. అది తర్వాత పక్కనే జత్వికి నిద్ర లేవకుండా ముందే నేను ఒక పక్కన పల్లీలు వేయిస్తూ ఒక పక్కనేమో ఇడ్లీ ఓ పక్కన పల్లీలు వేయిస్తూ ఓ పక్కనేమో ఇడ్లీ వేసేసారు. లేవగానే తింటాడులే అని సరే ఇడ్లీ అవి రెడీ చేసి ఉంచి కిందకి వెళ్ళి పూలు అవి కోసుకొచ్చాను. అవి చల్లారంగానే మిక్సీ వేసానండి చట్నీ. పప్పులు చల్లారిని పూలు కోసుకొచ్చేసరికి అలా ఈ చట్నీ అంటే కారపొడితో కూడా తింటాను అని రేపు కారపొడి చెయ్యి అన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఒకరోజు వాళ్ళ నాన్న తింటుంటే కొంచెం టేస్ట్ చేశాడంట, బాగుందంట. సరే ఓకే రేపు మార్నింగ్ చేస్తానులే అన్నాను. ఇక ఆ తర్వాత నేను పూజ ఇలా పూజ చేసుకుని పూజ తర్వాత నేనేం కర్డ్ రైస్ తిన్నానండి. రాత్రి అన్నంలో పాలు పోసి తోడేసుకున్నాను, అది తిన్నాను అనమాట. నేను పూజ షార్ట్ రూపంలో పెట్టాను, మీరు చూసే ఉంటారండి. చూడని వాళ్ళు ఉంటే కనుక చూస్తారని యాడ్ చేస్తాను అనమాట. అది ఈ రకంగా ఇలా పూజ చేసుకున్నాను. అది జత్వికి వాళ్ళు చిన్న గుడిలో ఈరోజు స్కిప్ చేశాడు. ఓన్లీ పూలే పెట్టాడు, దీపం ఏం వెలిగించలేదు. ఇక అలా జరిగింది. నా కర్డ్ రైస్ అండి పూజ అయిపోయినాక ఇలాగా గ్రీన్ చిల్లీ ఆనియన్ పెట్టుకుని కలర్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది. సరే వాటితో పాటు ఒక ఇడ్లీ కూడా పెట్టుకున్నాను, దాంట్లో తిన్నాను. తర్వాత 11 వరకు అలా తింటాడేమోనని స్వీట్ కార్న్ వస్తే తీసుకుని బాయిల్ చేసి అక్కడ పెట్టానండి. అది స్వీట్ కార్న్ బాయిల్ చేస్తే అది ఫస్ట్ ఒక లైన్ అలా ఒలిసిస్తే తర్వాత అలా ఒలుసుకుంటాడంట, లేకపోతే రావట్లేదంట. అది చెప్పాడు, సరేనని చెప్పి అలాగే ఒలిసి ఇచ్చానమాట. ఆ తర్వాత లంచ్ కోసం బీరకాయ కూర పాలు పోసి చాలా టేస్టీగా వచ్చిందండి. మిగడ పాలు ఉంటే పోసాను, అది చాలా టేస్టీగా వచ్చింది. వాడికి ఏమి నచ్చదు. సరే కొంచెం పక్కన బంగాళదుంప కూడా చేశాను వాడి కోసం. బంగాళదుంప అది బ్రౌన్ రైస్ తెప్పించుకున్నామండి, దంపుడు బియ్యం ఐశ్వర్య వాళ్ళే. అది ఎర్లీ మార్నింగ్ లేవగానే నానబెట్టారు. ఈరోజు కుక్కర్లో వండాను. కుక్కర్లో కన్నా కూడా విడిగా గంజి వంచి వండితే బాగుందండి. నిన్న గంజి వంచి వండాను. సరే రేపు మళ్ళీ గంజి వంచే వండుకుందాము. ఈరోజు కుక్కర్లో అంత ఇదిగా అనిపించలేదండి. అన్నం అయ్యేలోగా కూర కూడా ఇలాగ ఇది క్రీమీగా మిగడ పాలు పోయటం వలన చాలా టేస్టీగా ఉందండి. ఇదే కూరని సాయంత్రం రోటీలో కూడా తిన్నాం అన్నమాట మేము. అదే ఎక్కువ ఉందిలే అందుకోసం అండి. సాయంత్రం రోటీలో కూడా రోటీ ఎలా ప్రిపేర్ చేసామనుకుంటున్నారు. ఇవాళ పింక్ అంటే బీట్రూట్ని ఒకటి కట్ చేసి సన్నటి ముక్కలు మిక్సీలో వేసేసి గోధుమ పిండిలో అది మిక్సీ చేసిన దాన్ని గోధుమ పిండిలో వేసి కొంచెం ఒక స్పూన్ నూనె వేసి ఉప్పు వేసి వామేసి జీలకర్ర వేసి కలిపేసానండి. కలిపి తర్వాత దాన్ని అలా రోటీ వాడు నేను కూడా చేస్తానని వాడి బెల్లం వాడి చిన్ని పీట తీసుకొచ్చుకున్నాడండి. తీసుకొచ్చుకుని వాడు కూడా ట్రై చేస్తున్నాడు. వాడు చిన్ని 2 చేశాడండి. అది ఇక ఆ రకం ఒకటి కాల్చలేదుగా చివర్లోది. అది ఇక అలా బేలంతో వాడు చేసి అక్కడ పెట్టాడు. నేను కూడా చేసి అన్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. పిల్లలు బీట్రూట్ ఇలాంటివి తిన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి బీట్రూట్ కూడా హెల్త్కి మంచిది కదా. ఈ రకంగా చేసుకుంటే బాగుంటుందండి. మిక్సీలో వేస్తే సన్నగా తురిమినట్టు అయిపోతుంది. కొంచెం వాటర్ కూడా వేసాను మిక్సీలో వేసేటప్పుడు. అది తీసుకొచ్చి ఇక ఫస్ట్ ఇది వేసి కలిపిన తర్వాత వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకున్నాను, లేకపోతే లేదండి, సరిపోయింది. వాము జీలకర్ర వేయటం వలన కూడా చాలా టేస్టీగా ఉందండి. ఉత్తదైనా తినొచ్చు అన్నట్టు అనిపించింది నాకైతే. అది ఈ రకంగా ఇలా చేశాను. వాడు చిన్ని రోటీ చూపిస్తున్నాడు చూడండి మీకు అంతకుముందు. చాలా బాగా చేస్తాడండి చిన్న రోటీ. అది వాడి జట్ట చెబుతున్నాడు. అదే ఇక ఈ రకంగా పులకాలన్నీ అది రోటీలు చేసుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ తీసుకుని అన్నీ కాల్చుకొని తీసుకొచ్చానమాట. ఆఖరికి ఏమన్నాడు, బీరకాయ కూర తింటా రోటీలో దీంట్లో ఆయిల్ ఎక్కువ వేసావన్నాడు. అది పాలు మిగడ పాలు కదా, దాంట్లో కూడా నెయ్యిలాగా కరిగినట్టు అయ్యి వచ్చేసిందండి.
ఆయిల్ ఎక్కువైనట్టు అనిపించిందంట వాడికి. నోట్లో కారుతుందంట చెప్తాం. కాదమ్మా, క్రీమీ మిల్క్ బాగా చిక్కగా మేగడ పాలు పోస్తే కూరలో పోసాను కదా, అందువలన అలా వచ్చిందనమాట. అది కలర్ఫుల్గా బాగుండేయండి కాల్చిన తర్వాత కూడా రోటీలు. సరే మీరు చూస్తారని చెప్పి చివరిలో ఫోటో కూడా తీశానండి, కలర్ది యాడ్ చేశాను చివరిలో. ఇక ఆ రకంగా ఇద్దరం కలిసి రోటీలు కుస్తీలు పట్టాడు చేయటం కోసం. మీరు ఇలా చేసుకుంటారా అండి? పిల్లలకి ఏదో ఒకటి అలవాటు చేయటం. క్యారెట్ చేస్తానులే రేపు అన్నాను, నో అన్నాడు. మరి చూద్దాం. క్యారెట్ అయితే కూరగా కూడా తింటున్నాడులేండి. ఈ మధ్య బీట్రూట్ స్కిప్ చేశాను, తింటలేదని చెబుతున్నాడు. అందుకోసం ఈ రకంగా పెడదామని ఇలాగా చేశాను. మంచి కలర్ఫుల్గా రోటీలు రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇవన్నీ ఒకేసారి టేబుల్ దగ్గర నిలబడి చేసుకుని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఇక సిమ్లో కొంచెం కాల్చి తీసుకొచ్చాను. అది అలా వచ్చినాయండి. ఇప్పుడు కాలవటానికి స్టవ్ దగ్గరికి తీసుకెళ్తున్నాను అన్నమాట. వాటి చిన్నవి కూడా చూడండి. అది మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు రోటీలు? మేము చిన్నప్పుడు ఇలాంటివి ఏమి లేవండి. మా అమ్మ మామూలుగానే చపాతీ అయ్యే తక్కువ, వ్యవసాయదారుల కుటుంబం కదా, ఎప్పుడు 2-3 గేదెలు పాడి ఉండేది. ఆ పనులే సరిపోయాయి. అమ్మకి చేను దగ్గరికి వెళ్ళటం, గేదెలకు గడ్డి అని అవన్నీ తీసుకురావటం. నాన్న ఇద్దరు బాగా హార్డ్ వర్క్. తాతయ్య కూడా ఉండేవాళ్ళు, తాతయ్య కూడా చేస్తూ ఉండేవాళ్ళండి. అది ఈ రకంగా ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చపాతీ అనేది రేర్గా మా పెళ్ళిళ్ళైనా కొంచెం ఒక గేదెని మెయింటైన్ చేసేటప్పుడు అప్పుడు చేశారు. కానీ ఎప్పుడన్నా తక్కువ అండి, పూరియే చేసి పెట్టేది మా అమ్మ. అది ఇలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. చూడటానికి టెంప్ట్ అవుతున్నాం అనమాట. నోట్లో లాలాజలం వచ్చేస్తుంది అన్నట్టుగా తినటానికి సిద్ధమయ్యామన్నమాట. ఇద్దరం కలిసి జత్విక్ నాన్న నేను కలిసి ఇలా పుల్కాల్లో రోటీలు తిన్నాం. తిండి ఈ రోజుకైతే ఇంతేనండి. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారండి? చేసుకుంటే కనుక కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి. ఓకే, గుడ్ నైట్, బాయ్.